హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మన సెషన్లో రీసెంట్గా యూనియన్ బడ్జెట్ 2026-27లో మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఆరెంజ్ ఎకానమీ అని చెప్పేసి ఒక టర్మ్ని యూజ్ చేశారు. ఆరెంజ్ ఎకానమీ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి 450 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం ఏవీజీసీ కోసం అని చెప్పేసి కూడా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తావించారు. ఏవీజీసీ అని అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్, ఈ రంగాల డెవలప్మెంట్ కోసం అండ్ వీటి ద్వారా రాబోయేటువంటి సంవత్సరాల్లో 2 మిలియన్ జాబ్స్ని కూడా సాధించాలి అన్నటువంటిది టార్గెట్గా కూడా చెప్పారు ఆవిడ. అయితే అసలు ఇలాంటి రంగాల కోసం ఇదివరకు ఏమైనా మన భారతదేశం వెచ్చించిందా, ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చిందా అంటే 2025 సంవత్సరంలో వేవ్ సమ్మిట్ అనేటువంటి దాన్ని వరల్డ్ ఆడియో వీడియో అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్, ఆ వేవ్స్ అన్నటువంటి దానిని మొట్టమొదటిసారి మన భారతదేశంలో దట్టు ముంబైలో కండక్ట్ చేశారు. సో దట్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పీపుల్ని వేరే వేరే దేశాల నుంచి అట్రాక్ట్ చేసి ఆ రంగాలకి కొంచెం చేయూతనిద్దాం అన్న ఉద్దేశంతో. అంటే ఈ రంగాల కోసం చేయూతనివ్వడం కొత్త ఏమీ కాదు అన్న దానికోసం ఇక్కడ చెప్పాను. అయితే ఇక్కడ ఆరెంజ్ ఎకానమీ గురించి మాట్లాడదాం. ఆరెంజ్ ఎకానమీ దానినే క్రియేటివ్ ఎకానమీ అని కూడా పేరండి. సో క్రియేటివ్ ఎకానమీ అంటే ఏంటి అని అంటే కొన్ని సెక్టార్స్ ఉంటాయి కదా, లైక్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, క్రియేటివిటీ, కల్చర్, హెరిటేజ్, వీటిని ప్రమోట్ చేయటాన్ని లేదా వీటిని యూజ్ చేసుకొని మన ఎకానమీని డెవలప్ చేస్తే దానినే ఆరెంజ్ ఎకానమీ అని చెప్పేసి చెప్తాం. ఇంకా ఇలాంటి కలర్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి ఎకానమీస్ ఇంకా ఏమున్నాయి అని అంటే, ఒకటి గ్రీన్ ఎకానమీ. గ్రీన్ ఎకానమీ దేన్ని ప్రమోట్ చేస్తుంది అని అంటే, ఒకవేళ సస్టైనబిలిటీని ప్రమోట్ చేసి ఈ ఎకనామిక్ రిస్క్స్ని తగ్గిస్తే దానిని గ్రీన్ ఎకానమీ అని అంటాం. బ్లూ ఎకానమీ అంటే ఏంటంటే సస్టైన్డ్ యూజ్ ఆఫ్ ఓషన్ రిసోర్సెస్ ఫర్ ఎకనామిక్ గ్రోత్, దాన్ని బ్లూ ఎకానమీ అని అంటారు. వైట్ ఎకానమీ అంటే ఏంటంటే హెల్త్ కేర్ రంగంలో వెల్ఫేర్ రంగం కోసం పాటుపడితే దాన్ని వైట్ ఎకానమీ అని చెప్పేసి చెప్తారు, ఎక్కువ ఫోకస్ ఇస్తే. సిల్వర్ ఎకానమీ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఏజ్ ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ బాగోగుల కోసం ఏమైనా యాక్టివిటీస్ చేపడితే దాని ద్వారా ఏమైనా ఎకానమీ గ్రో అవుతే దానిని సిల్వర్ ఎకానమీ అని అంటారు. ఇప్పుడు ఇంకొక కలర్డ్ ఎకానమీ ఉంది, అది వచ్చేసి ఏంటి అని అంటే గోల్డ్ లేదా ఎల్లో ఎకానమీ. అది దేనిని సూచిస్తుంది తెలిసినట్లయితే కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.